ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేసినటువంటి తీరును చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఆస్కారమే లేదు. గతంలో మా ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు, మా మేనిఫెస్టోలో మేము చెప్పినటువంటి విషయాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేసుకుంటూ పోయినాం తప్ప ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నాలు ఎన్నడూ కూడా చేయలేదు. మరి ఇక్కడ తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దాడుల సంస్కృతి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఎన్నడూ తెలంగాణలో లేనటువంటి ఒక విష సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసినాం. రుణమాఫీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితే సిద్దిపేటలో వారి కార్యాలయం మీద, ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడి చేశారు. అదేవిధంగా మూసీ బాధితులకు అండగా కేటీఆర్ గారు అంబర్పేట నియోజకవర్గంలో వారికి మద్దతుగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు రామ్నగర్ దగ్గర కేటీఆర్ గారి వాహనం మీద దాడి చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి మా యువ ఎమ్మెల్యే చాలా యాక్టివ్గా ప్రజల తరపున తన గొంతును వినిపిస్తున్నటువంటి తరుణంలో ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా ఇంకా చాలా సందర్భాల్లో ఖమ్మంలో వరదలు వచ్చి ప్రజలంత ఇబ్బందుల్లో ఉంటే ఖమ్మం వరద బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ బృందం హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా పార్టీ బృందం పోతే ఆ రోజు ఖమ్మం పట్టణంలో ఆ బృందం మీద దాడి చేయడం, ఇటువంటి దాడుల సంస్కృతి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, మరి గత 10 ఏళ్లలో మేమే ఈ రకంగా అనుకుని ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక్కటన్నా ఉండేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఇవాళ బయట తిరిగేటటువంటి పరిస్థితి ఆనాడే మేము సీరియస్గా ఉండుంటే ఇవాళ ఉండేదా? ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతూ ఉన్నాం. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని మొహబ్బత్కి దుకాన్ అని చెప్పి ముచ్చట్లు చెప్పుకుంటూ ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాటలేమో ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకో రకంగా ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీదనే కాదు, మొన్న కూడా బీజేపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసేటటువంటి ఒక విష సంస్కృతి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రావడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చొరవ తీసుకొని ఇటువంటి వాటిని డెఫినెట్గా ఆపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం. మరి ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్ గారి మీద, హరీష్ గారి మీద, మా పార్టీ నాయకులు మా అందరి మీద విచ్చలవిడిగా కేసులు పెడుతున్నటువంటి పోలీసు అధికారులు, డీజీపీ కానీ, జిల్లా ఎస్పీ కానీ, మరి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గుండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో దాడి చేస్తే, మా కార్యకర్తలు నాయకులంతా పోయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళని గుర్తించకపోవడం, వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, కేసు పెట్టకపోవడం, అంటే పోలీసులే దగ్గరగా ఉండి ఈ కార్యాలయం మీద దాడి చేయించారని మా వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యకర్తలు, అది నిజమని నమ్మే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, పారదర్శకంగా వ్యవహరించాలి. అధికారం ఎవరికి సొత్తు కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. డెఫినెట్గా ప్రజా ఆశీర్వాదంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళా మేము కూడా అధికారంలోకి వస్తాం. అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పారదర్శకంగా ఈ విషయంలో వ్యవహారం చేయాలి. భవిష్యత్తులో కూడా పార్టీ కార్యాలయాల మీద కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కానీ ఈ దాడుల సంప్రదాయాన్ని కొనసాగించకుండా పిసిసి అధ్యక్షుడు చొరవ తీసుకోవాలి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు. తెలంగాణ సమాజం ఇటువంటి వాటిని ఇష్టపడదు. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. రేపు ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాడు, ప్రజలు తిరగబడే పరిస్థితులు వచ్చినాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎవరు తట్టుకోలేరు. మీ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. పరిస్థితులు చేజారిపోకుండా, అంత దూరం తీసుకొని రాకుండా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు చొరవ తీసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద, మీరు ఇచ్చినటువంటి 420 హామీల మీద, మీరు చెప్పినటువంటి విషయాల మీద ప్రజలకు, రైతాంగానికి, మహిళలకు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తూ, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, నిర్బంధిస్తూ మీరు ఏదో చేస్తామనుకుంటే అది భ్రమే అవుతుంది. ఇంకా మరింత ఉత్సాహంతో ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ పోరాటాలకు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కేసీఆర్ గారి నాయకత్వంలో గట్టిగా పనిచేస్తాం, కష్టపడతాం. ఇటువంటి దాడులతో మమ్మల్ని బెదిరించలేరు, మమ్మల్ని ఆపలేరు అని చెప్పి మరొకసారి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేసినటువంటి తీరును చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో
ఇలాంటి దాడులకు ఆస్కారమే లేదు. గతంలో మా ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు, మా మేనిఫెస్టోలో మేము చెప్పినటువంటి విషయాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేసుకుంటూ పోయినాం తప్ప ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నాలు ఎన్నడూ కూడా చేయలేదు. మరి ఇక్కడ తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దాడుల సంస్కృతి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఎన్నడూ తెలంగాణలో లేనటువంటి ఒక విష సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసినాం. రుణమాఫీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితే సిద్దిపేటలో వారి కార్యాలయం మీద, ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడి చేశారు. అదేవిధంగా మూసీ బాధితులకు అండగా కేటీఆర్ గారు అంబర్పేట నియోజకవర్గంలో వారికి మద్దతుగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు రామ్నగర్ దగ్గర కేటీఆర్ గారి వాహనం మీద దాడి చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి మా యువ ఎమ్మెల్యే చాలా యాక్టివ్గా ప్రజల తరపున తన గొంతును వినిపిస్తున్నటువంటి తరుణంలో ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా ఇంకా చాలా సందర్భాల్లో ఖమ్మంలో వరదలు వచ్చి ప్రజలంత ఇబ్బందుల్లో ఉంటే ఖమ్మం వరద బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ బృందం హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా పార్టీ బృందం పోతే ఆ రోజు ఖమ్మం పట్టణంలో ఆ బృందం మీద దాడి చేయడం, ఇటువంటి దాడుల సంస్కృతి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, మరి గత 10 ఏళ్లలో మేమే ఈ రకంగా అనుకుని ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక్కటన్నా ఉండేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఇవాళ బయట తిరిగేటటువంటి పరిస్థితి ఆనాడే మేము సీరియస్గా ఉండుంటే ఇవాళ ఉండేదా? ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతూ ఉన్నాం. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని మొహబ్బత్కి దుకాన్ అని చెప్పి ముచ్చట్లు చెప్పుకుంటూ ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాటలేమో ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకో రకంగా ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీదనే కాదు, మొన్న కూడా బీజేపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసేటటువంటి ఒక విష సంస్కృతి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రావడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చొరవ తీసుకొని ఇటువంటి వాటిని డెఫినెట్గా ఆపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం. మరి ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్ గారి మీద, హరీష్ గారి మీద, మా పార్టీ నాయకులు మా అందరి మీద విచ్చలవిడిగా కేసులు పెడుతున్నటువంటి పోలీసు అధికారులు, డీజీపీ కానీ, జిల్లా ఎస్పీ కానీ, మరి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గుండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో దాడి చేస్తే, మా కార్యకర్తలు నాయకులంతా పోయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళని గుర్తించకపోవడం, వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, కేసు పెట్టకపోవడం, అంటే పోలీసులే దగ్గరగా ఉండి ఈ కార్యాలయం మీద దాడి చేయించారని మా వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యకర్తలు, అది నిజమని నమ్మే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, పారదర్శకంగా వ్యవహరించాలి. అధికారం ఎవరికి సొత్తు కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. డెఫినెట్గా ప్రజా ఆశీర్వాదంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళా మేము కూడా అధికారంలోకి వస్తాం. అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పారదర్శకంగా ఈ విషయంలో వ్యవహారం చేయాలి. భవిష్యత్తులో కూడా పార్టీ కార్యాలయాల మీద కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కానీ ఈ దాడుల సంప్రదాయాన్ని కొనసాగించకుండా పిసిసి అధ్యక్షుడు చొరవ తీసుకోవాలి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు. తెలంగాణ సమాజం ఇటువంటి వాటిని ఇష్టపడదు. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. రేపు ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాడు, ప్రజలు తిరగబడే పరిస్థితులు వచ్చినాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎవరు తట్టుకోలేరు. మీ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. పరిస్థితులు చేజారిపోకుండా, అంత దూరం తీసుకొని రాకుండా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు చొరవ తీసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద, మీరు ఇచ్చినటువంటి 420 హామీల మీద, మీరు చెప్పినటువంటి విషయాల మీద ప్రజలకు, రైతాంగానికి, మహిళలకు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తూ, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, నిర్బంధిస్తూ మీరు ఏదో చేస్తామనుకుంటే అది భ్రమే అవుతుంది. ఇంకా మరింత ఉత్సాహంతో ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ పోరాటాలకు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కేసీఆర్ గారి నాయకత్వంలో గట్టిగా పనిచేస్తాం, కష్టపడతాం. ఇటువంటి దాడులతో మమ్మల్ని బెదిరించలేరు, మమ్మల్ని ఆపలేరు అని చెప్పి మరొకసారి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాను.